ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రిలాగైతే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయనుంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవి విరమణ ప్రయోజనాలు రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదించిన ఫైల్ను ఆర్థిక శాఖ ఆమోదించింది. త్వరలోనే ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ కానున్నాయి. ఇకపై పదవి విరమణ పొందే అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు ₹1,00,000 చొప్పున పదవి విరమణ ప్రయోజనాలు అయితే ఇక అందరున్నాయన్నమాట. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 37,580 పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ప్రతి సెంటర్కు ఒక టీచరు, ఒక హెల్పర్ పనిచేస్తున్నారు. ఆ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70,000 మంది అంగన్వాడీ వ్యవస్థల్లో పనిచేస్తున్నారు. ప్రతి ఏటా సగటున 7,000 మంది పదవి విరమణ పొందుతున్నారు. అంగన్వాడీ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వారి పదవి విరమణ వయసు 65 ఏళ్లుగా ఉంది. ఇక ఇప్పటి వరకు అంగన్వాడీ టీచర్లకు ₹1,00,000, హెల్పర్లకు ₹50,000 మాత్రమే పదవి విరమణ ప్రయోజనం అయితే లభిస్తుందన్నమాట.